మీరు 15,000లో ఈ సేల్లో ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పే ఈ 3 ఫోన్స్ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. దీంట్లో నెంబర్ 1 మోటో G86 పవర్. ఇది ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకు లాంచ్ అవ్వడమే 8x16 మధ్యలో అయితే లాంచ్ అయింది. కానీ ఈసారి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 15,000కి వస్తుందన్నమాట. సో ఇది 8GB 128GB వేరియంట్. మనకు డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్తో సోనీ LYT600 కెమెరా సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్తో ఉంటుంది. 6720 mAh కెపాసిటీ బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4Kలో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు 15,000 రూపీస్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ అవుతుంది. ఇక నెంబర్ 2 పోకో X7. సో ఇది కూడా మనకు అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది ఈ సేల్లో. సో దీంట్లో కెమెరాస్ కొంచెం అటు ఇటుగా ఉన్న పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఫోన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మనకు డిస్ప్లే కానివ్వండి, మనకు దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్తో LYT600 కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. 5500 mAh కెపాసిటీ బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 8GB 128GB వేరియంట్. ఇక తర్వాత CMF Phone 2 Pro. మీకు నథింగ్ ఫోన్ కావాలి, మీకు క్లీన్ యూఐతో ఉండాలనుకుంటే ఈ ఫోన్ని మీరు ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. సో దీంట్లో కూడా డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచెస్తో 120Hz రిఫ్రెష్ రేట్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 50+8 మెగాపిక్సెల్తో రేర్ కెమెరా, అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ బాగుంటాయి ఈ ఫోన్లో. అలాగే 5500 mAh కెపాసిటీ బ్యాటరీతో మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మీకు అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్, అంటే మీకు నథింగ్ నుంచే కావాలనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ అవుతుంది. అయితే ఈ 3 ఫోన్స్లో ఏదైనా ఒకటి పిక్ చేసుకోవాలంటే నేనైతే మోటో G86 పవర్ అయితే పిక్ చేసుకుంటాను. అయితే మీరు ఏ బడ్జెట్లో ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.